నమస్తే వెల్కమ్ టు సిటీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీని పెట్టుబడుల హబ్ గా తీర్చిదిద్దేలా చంద్రబాబు పిలుపు. చంద్రబాబు పెట్టుబడుల కోసం చేసే పిలుపు దుబాయ్ తరహాలో అభివృద్ధి లక్ష్యంగా ఉందండి. పవన్ సినిమాతో ఒంగోలులో బాలినేని సందర్శన. ముఖ్యమంత్రి తర్వాత విడుదలైన తొలి చిత్రం. అభిమానుల కోసం ప్రత్యేక హాల్ ఏర్పాటు. హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా బాలినేని పర్యటన. బీజేపీ ఎలక్షన్ కమిషన్ పై రాహుల్ తీవ్ర విమర్శ. కొత్త ఓటర్ల చేర్పు కుట్ర బహిర్గతమన్న రాహుల్. బీహార్లో బీజేపీ ప్లాన్ నచ్చిందన్న విమర్శ. మంత్రి పదవి వద్దని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్య. మునుగోడు ప్రజలే ప్రాధాన్యమన్న కోమటిరెడ్డి. ఎల్బీ నగర్ నుంచి పోటీ ఆఫర్ ని తిరస్కరించిన ఎమ్మెల్యే. తన లక్ష్యం ప్రజల సంక్షేమమే అని స్పష్టం. వైసీపీ శ్రేణులను టెర్రరిస్టులను ట్రీట్ చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజాప్రతినిధుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలన్నా పని లేదా? వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను, వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉన్నారని కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బహుశా కవిత తన నాన్నని అనబోయి కన్ఫ్యూజ్ కారణంగా రేవంత్ ని అన్నట్లుందని బల్మూరి వెంకట్ అభిప్రాయపడ్డారు. అధికారాన్ని కోల్పోయిన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ లో ఉండడం చర్చనీయాంశమన్న ఆయన కేసీఆర్ ని మేల్కొల్పకుండా ఇలా వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు. తను కన్ఫ్యూజన్ లో వాళ్ళ నాయనని అనబోయి ప్రతిపక్ష నాయకుడిని అనబోయి ముఖ్యమంత్రి గారిని అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 18 నెలలు అయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. 18 monthsలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫార్మ్ హౌస్లో పండుకొని ప్రజల మధ్యలో లేకుండా కనీసము తనని గెలిపించిన నియోజకవర్గ ప్రజల పట్ల, వారి యొక్క సమస్యల పట్ల కూడా పట్టించుకోకుండా ఫార్మ్ హౌస్లో పండుకున్నది కల్వకుంట్ల కవిత గారి తండ్రి దుబాయ్ శేఖర్ గారు. దుబాయ్ శేఖర్ 18 నెలలకెళ్ళి ఫ్లైట్ మోడ్లో వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. ఫ్లైట్ మోడ్లో ఉన్న వాళ్ళ తండ్రి గారిని మేల్కొల్పకుండా ఈరోజు కల్వకుంట్ల కవిత గారి కుటుంబం పరిస్థితి ఏ రకంగా ఉందనంటే వాళ్ళ అయ్యనేమో
దుబాయ్ శేఖర్ గారేమో ఫ్లైట్ మోడ్లో, కల్వకుంట్ల కవిత నువ్వేమో కన్ఫ్యూజన్ మోడ్లో, మీ అన్ననేమో సైలెంట్ మోడ్లో, మీ బావనేమో పాజ్ మోడ్లో, మొత్తానికి మీ పార్టీ ఏమో డిస్మాంటల్ మోడ్లో ఉంది. ఇది మీ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకర్షణ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విస్తృత పెట్టుబడుల అవకాశాలున్నాయని, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి దిశగా నడిపించేందుకు అన్ని రకాల సహకారం అందిస్తామని తెలిపారు. యుఏఈతో భారత్కు ఉన్న మంచి సంబంధాలను ప్రస్తావిస్తూ దుబాయ్ తరహాలో హైదరాబాద్ను అభివృద్ధి చేస్తుంది తన కృషి ఫలితమని చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను అద్వితీయ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందంజ వేస్తామని పేర్కొన్నారు సీఎం. Lulu International, Honorable Yusuf Ali, MD, CEO Tata Chemicals, and also CAI, Sri Mukundan Garu, Honorable Minister for Industries and Food Processing, Government of Andhra Pradesh, TG Bharat Garu, Chief Secretary Government of Andhra Pradesh, Vijayanand Garu, distinguished friends from UAE and also from Andhra Pradesh and media. I am very happy today to meet all of you. Just now, His Excellency has told very clearly. I met him January in Davos. In that meeting, I request him to come to Andhra Pradesh. If at all you visit, first you come to Andhra Pradesh, then only you can visit other places. Then you will know what is the strength of Andhra Pradesh. He kept his promise. First visit after that, first visit he came to Andhra Pradesh. I really thank him. That is how UAE is maintaining their credibility. I am emphasizing here. If you see UAE as a kingdom, as a nation, different nations are having different advantages. Some of the provinces, they don't have any nations, they don't have any advantages. Always I am jealous of Dubai. 50 degrees temperature and above, and also it is only desert. Today we are all proud they made heaven to live, most livable place. That is how they created. As a logistics hub, not one area, you can name anything, they are number one now. Another thing, for the last 3 decades I am working with Dubai and UAE. I am seeing their progress. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా జేఎస్పీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆతృతతో ఉన్నారని ఆయన అన్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఒంగోలులో అభిమానుల కోసం ప్రత్యేకంగా సినిమా హాల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రేపు రిలీజ్ అవుతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవెంట్ కూడా పెట్టడం జరిగింది. ఆడియో ఫంక్షన్లో ఆ సినిమా గురించి అన్నీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని కూడా భావిస్తూ ఉన్నాం.
మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతుంది. ఇది డెఫినెట్గా సక్సెస్ కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ కూడా సంబంధించి ఈరోజు ప్రివ్యూ షో ఒకటి కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అందరూ కూడా ఫ్యాన్స్ కానీ మా పార్టీ జనసేన అందరూ కూడా సినిమాకు 9:30 షోకి వెళ్ళడం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పి అందరూ కూడా చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పవన్ గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని. అది రేపు రిలీజ్ అవటం నిజంగా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది కూడా. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ ఎలక్షన్ కమిషన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో ఎన్నికల చోరీ జరుగుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని అన్నారు. గతంలో మహారాష్ట్ర, కర్ణాటకలో 1 కోటి మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చారని ఆరోపించారు. ఈ కుట్ర తమకు తెలిసిపోవడంతో బీజేపీ తాజాగా బీహార్లో ప్లాన్ మార్చిందని రాహుల్ వెల్లడించారు. सिर्फ 52 लाख की बात नहीं है, सिर्फ बिहार की बात नहीं है. महाराष्ट्र में इन्होंने चीटिंग की. हमने सवाल पूछे इलेक्शन कमीशन से, वोटर लिस्ट दिखाइए. इन्होंने वोटर लिस्ट नहीं दिखाई. हमने कहा कि वीडियोग्राफी दिखा दीजिए. वीडियोग्राफी का कानून बदल दिया. 1 करोड़ नए वोटर्स आए थे महाराष्ट्र में और इलेक्शन चोरी किया. ठीक है. कर्नाटक में हमने रिसर्च की है थोड़ी. कर्नाटक में हमने भयंकर चोरी पकड़ी है. मैं ब्लैक एंड व्हाइट में आपको दिखाऊंगा, इलेक्शन कमीशन को दिखाऊंगा. ठीक है, ब्लैक एंड व्हाइट में कि कैसे चोरी की जाती है, कहां की जाती है. कर्नाटक में ब्लैक एंड व्हाइट में है हमारे हाथ में. ठीक है, ब्लैक एंड व्हाइट. ठीक है, और यही काम इनको पता लग गया है कि इनका जो गेम है हम समझ गए हैं. एक सेकंड. हाँ, लोकसभा चुनाव की बात है. हमने एक कंस्टिट्यूएंसी चुनी, वहां पे हमने डीप डाइव किया. क्योंकि प्रॉब्लम क्या है, ये वोटर लिस्ट देते हैं पेपर में, और पेपर की जब वोटर लिस्ट आती है उसको एनालाइज किया नहीं जा सकता. तो एक कंस्टिट्यूएंसी ने हमने पूरी की पूरी वोटर लिस्ट ली, उसको डिजिटल फॉर्मेट किया. 6 महीने लगे हमने, मगर हमने सारा का सारा मतलब इनका सिस्टम निकाल दिया है. ये कैसे करते हैं, कौन वोट करता है, कहां से वोट होता है, कैसे नए वोटर बनते हैं, पूरा का पूरा हमें मालूम है. चोरी का फॉर्मेट बदल दिया इन्होंने. नहीं, अब इनको समझ आ गई बात. ठीक है, और अब इन्होंने क्या किया है कि अब हम बिहार का पूरा सिस्टम नए तरीके से करेंगे. वोटर डिलीट करेंगे और नए तरीके से वोटर लिस्ट लाएंगे. हिंदुस्तान में इलेक्शन चोरी किए जा रहे हैं. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎల్బీ నగర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని ప్రతిపాదన వచ్చినా తనకు మంత్రి పదవి అవసరం లేదని స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలే తనకు అత్యంత ప్రాధాన్యమని, వారి సంక్షేమం కోసం పనిచేయడమే లక్ష్యమని చెప్పారు. మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంతో కొట్లాడే సార్ మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్తుంది. ఎందుకంటే చాలా మంది నిరుపేదలు అర్హులైనందుకు కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత అధికారులుగా, శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా సత్యంగా ఉన్నారు. ఇప్పుడు మాకు ఇప్పుడు పార్టీ మీరిద్దరం ఎమ్మెల్యేలు ముంగడుకు ఎమ్మెల్సీ ఇక్కడి నుంచే ఇచ్చారు. పొత్తులో భాగంగా అప్పుడు శాసనమండలి మున్గోడు కంపెనీ బీజేపీలో వెళ్ళినప్పుడు పొత్తు సిపిఐ కాదు, పొత్తుల భాగంగా జరగదు అయిపోతుంది. ఎమ్మెల్యే మున్గోడు ఇక్కడ అడిగిండు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్యాబినెట్ ఇవ్వలేరు కదా అని చెప్పేసి ఈయనకి ఇద్దామని డిసైడ్ చేసిండు. నేను మళ్ళీ మన బీజేపీకి రాజగోపాల్ వస్తేనే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీజేపీకి తీసుకొచ్చి ఎక్కడైనా పోటీ ఎలిమినేషన్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని భక్తుల ఆశీర్వాదం పొందారు. ఆధ్యాత్మిక చైతన్యంతో తిరుమల యాత్రను కొనసాగించిన ఆయన శ్రీవారి దర్శనం జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆధ్యాత్మిక శాంతిని పొందారు. భక్తులతో శ్రీవారి ఆలయంలో దర్శనం, పూజలతో ఆత్మానందం పొందిన అయ్యన్న పాత్రుడు తిరుమల యాత్ర తనకు అనుభూతిని అందించిందని పేర్కొన్నారు. సాంగ్ తెలుసు మంచిదే.
అండి ఈరోజు స్వామివారి దర్శనంలో నేను మనస్ఫూర్తిగా కోరుకున్న విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే నష్టపోయిన రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఇటువంటి రాష్ట్రాన్ని రాష్ట్రంలోని ప్రజల్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే శక్తిని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని, దానికి ఆ సాయశక్తులు ప్రజలకి మాకు అందరికి ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రతిపక్ష నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలతో పాటు జగన్ కూడా ఎమ్మెల్యేనని, ఎమ్మెల్యేలపై గాలినా కొడుకులు అంటూ మాట్లాడడం సరికాదని విమర్శించారు. రోజా గంటకు ఒకలా నటిస్తోందని, ఫ్రస్ట్రేషన్ లో హాస్యాస్పదంగా మాట్లాడుతుందని ఆరోపించారు. రోజా మాటలతో జాగ్రత్తగా వ్యవహరించాలని, స్థాయి మరిచిపోవద్దని సూచించారు. వైసీపీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ అమెరికా వెళ్తాడా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. గంట ముందు నవ్వుతుంది, గంటకి డాన్స్ చేస్తుంది, ఒక గంటకి తొడగొట్టి మీసం తిప్పి డైలాగులు చెప్తుంది, ఇంకో గంట ఏం చేస్తుందో మాకు తెలియదు. మాకొద్దు. మా అవ్వ ఈ మధ్యకాలంలో మా అవ్వని కలర్ వచ్చి అలవలేంది. మేమేదో మా పనుల్లో మేము ఉన్నాము. కానీ ఒక విషయం అంటే రోజా అవ్వ మాట్లాడుతూ ఈసారి కానీ మా అధికారంలోకి వస్తే అమెరికాకి పోవాలంట. పోనీ మేము అమెరికాకే పోతాం, మీ ఇలాగే జైలుకి పోవాలి చెప్పకూడదు తినడానికి. నాకు తెలిసి ఒక డౌట్ ఉందండి, రోజా గారిని అడగాల విషయం. ఆమెకి ఒక్క కొడుకు ఉన్నాడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు గురించి నేను మాట్లాడను. కొడుకైతే ఉన్నారు, అతని పేరు కౌశికో ఏదో, కౌశికో కేసిక్కో. అతనే కొడుకు. మళ్ళీ ఈ నా కొడుకు అయితే వీళ్ళది ఎవరు, మళ్ళీ 11 మంది మళ్ళీ మనకు తెలియకుండా ఏమన్నా ఏం అర్థం కాలేదు. మనకి కన్ఫ్యూజన్ ఉంది ప్రజలు. అంటే మాట్లాడడం కాదు, నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు. మమ్మల్ని పట్టి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు అమెరికా మీరంతా పారిపోతారంటే మేము పోతే అమెరికాకే పోతాం కానీ జైలు పోం కదా. ఇలాగా రెడీగా ఉండు, రెడీ అవుతాం మొత్తం. రోజా గారి మాటలు అయితే హాస్యాస్పదం. ఆమె మాట్లాడింది చూస్తా అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది. మొన్న రాత్రి అంతా ఏడ్చింది, నిన్న పొద్దునంతా నవ్వింది, ఈరోజు మీటింగ్ పెట్టింది. ఇంకేమైనా ఈరోజు రాత్రికి ఏం చేసి తెలియదు. కాబట్టి రోజా మాటలు పట్టించుకో పరిస్థితులు మేము లేవు. పోవాల్సి వస్తుంది కుదరలు పోతే. చిత్తూరులో పొందడానికి ఇంకా చిత్తూరు రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు రోజావో మర్చిపోవచ్చు, అయిపోయింది. కాబట్టి ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఘోరమైన మాటలు, రెచ్చగొట్టే మాటలు. జీవితంలో వార్డు మెంబర్గా కూడా రోజా గెలవనీయం, ఛాలెంజ్ చేస్తాను. వార్డు మెంబర్గా కూడా గెలవనీయం ఇంకా. ఇది మాత్రం వాస్తవం. చంద్రబాబు నాయుడు పాలనపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆస్తులను కుదిరితే అమ్మాయి, లేకపోతే తాకట్టు పెట్టేయనే విధంగా చంద్రబాబు పాలన సాగుతుందని ఆరోపించారు. ఇటీవలే మైన్స్ ను తాకట్టు పెట్టగా ఇప్పుడు మినరల్ వాటర్ ను తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారని కారుమూరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు తీసుకొని వచ్చి దుబారా చేయి. దీనిలో భాగంగానే మొన్నటికి మొన్న చూస్తే మైన్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,91,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఖనిజ సంపదని తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయల అప్పుల కోసం, అది కూడా నెల నెల కరెక్ట్ గా వడ్డీ చెల్లించకపోతే డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెయిన్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా ప్రైవేటు వ్యక్తులు డబ్బులు డ్రా చేసుకునేటట్టుగా రాజ్యాంగ విరుద్ధంగా మనం వ్యవహరించారు. అది ఒకటి. ఈ రోజు మొన్నేమో మైన్స్, ఈ రోజే మినరల్ వాటర్. అంటే ఈరోజు తాగునీరు, మొన్న ఖరీదు సంపద, ఇప్పుడు తాగునీరు. తాగునీరును కూడా తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పు వడ్డీతో సహా ప్రజలనెత్తిన భారం వేయడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మంచినీటి పథకాల నిర్మాణానికి నిధుల కోసం అని చెప్పి జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరిస్తారు. దానికి మంత్రివర్గం మన నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఈ రుణం చెల్లింపునకు బల్క్ గా నీటి అమ్మకంతో నిధులు రాబట్టుకునేలా కార్పొరేషన్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని చెప్పి వెల్లడి. అంటే ఇప్పుడు ఏంటంటే
ఇప్పుడు ఈ కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్ల అప్పులు తెస్తారు. తెచ్చి రేపొద్దున ఈ 10,000 కోట్ల అప్పులు తీర్చడం కోసం మనకి ప్రభుత్వం మంచినీళ్ళు అమ్మి ప్రజలకు మంచినీళ్ళు అమ్మి దాని ద్వారా వసూలు చేస్తుంది. వచ్చినటువంటి డబ్బులతో తీరుస్తారంట. అసలు ఇది రాజ్యాంగ విరుద్ధం తీసుకురావడం. ఎందుకంటే కేంద్ర ప్రాయోజిత పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. ఇలా కార్పొరేషన్ ద్వారా తీసుకొని వచ్చి మళ్ళీ తిరిగి చెల్లిస్తామని తీసుకోవడమే. ఎందుకంటే ఇది బడ్జెట్ లో వచ్చే అప్పుగా మనం దీన్ని పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 1,85,000 కోట్ల రూపాయల అప్పులు ఏదైతే ఈ 13 నెలల కాలంలో చేశారు. 1,85,000 కోట్ల అప్పులు ఏం చేశారో తెలియదు. మీరు తాగునీటిని తాకట్టు పెట్టి ఇప్పుడు అప్పులు, మైన్స్ తాకట్టు పెట్టి అప్పులు, మైన్స్, మినరల్ వాటర్, అమరావతి భూములు, అమరావతి రైతులు, అమరావతి ప్రాంతం వాటిని తాకట్టు పెట్టి అప్పులు ఏం చేస్తున్నారంటే ఒక్కటంటే ఒక పథకం లేదు, ఒక్కటంటే అభివృద్ధి కార్యక్రమం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న భట్టి విక్రమార్క కులగణను దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. గతంలో విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసలు కురిపించడాన్ని గమనిస్తున్నామని చెప్పారు. కులగణన ప్రక్రియను సమర్థిస్తూ దీనివల్ల సమాజం అంతా ప్రయోజనం పొందుతుందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. కులగణనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని, ఇది సమాజంలో సమానత్వానికి దోహదం చేస్తుందని ఆయన అన్నారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి సర్వేగా ఈరోజు దేశంలో నిలబడిపోతా ఉంది. క్యాస్ట్ సర్వే సిపెక్స్ సర్వే కంటే ముందు, సిపెక్స్ సర్వే తర్వాత అనేటువంటి అంశం ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతా ఉంది. పోస్ట్ క్యాస్ట్ సర్వే, ప్రీ క్యాస్ట్ సర్వే. మేము ఈ క్యాస్ట్ సర్వే ద్వారా వచ్చినటువంటి అంశాలన్నింటినీ సభలో పెట్టినప్పుడు ఆ రోజు సభలో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల సంబంధించిన శాసనసభ్యులకు కూడా దీని ఆధారంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల సంబంధించి, అట్లాగే విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన దానికి ప్రవేశపెట్టినప్పుడు ఆయా రాజకీయ పార్టీల శాసనసభ్యులు కూడా ఆ రోజు ముందుకు వచ్చి మద్దతు ఇచ్చారు. గతంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే అసలు ఇటువంటి క్యాస్ట్ సర్వేనే అవసరం లేదని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో చెప్పిన స్టేట్మెంట్, అటువంటి స్థాయి నుంచి చివరికి తెలంగాణలో చేసినటువంటి ఈ సిపెక్ సర్వే వల్ల దాని అవసరాన్ని గుర్తించి చివరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమానికి అసలు నాంది అట్లాగే డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచనని చివరికి నరేంద్ర మోడీ గారు కూడా, భారత ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకొని భవిష్యత్తులో మేము కూడా సెన్సెస్ లో భాగంగా. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డిపిఓ నాగరాజుపై అవినీతి ఆరోపణలు చేశారు. నాగరాజు అవినీతిపరుడు అని, ఆయన సమస్యలు పరిష్కరించకపోవడంతో కోపంతో దూషించారని తెలిపారు. అన్ని ఆధారాలతో కోర్టుకు వెళ్తారని స్పష్టం చేశారు. తాడిపత్రి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తారని, ప్రజలే తనకు దేవుళ్ళు అని చెప్పిన ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ విజయంపై విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. మాట్లాడండి, మీకు ముందు వాయిస్ మీరు మాట్లాడచ్చు. నేను రౌడీ గారిని ఒప్పుకుంటా. నేను పార్టీకి కాదు విధేయుడిని తెలుసా. ఆ చంద్రబాబు నాయుడికి విధేయుడిని. కూర్చోంటే లేమంటే లేస్తా. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను పబ్లిక్ స్కూల్లో చదివినా అంటాడు మా తమ్ముడు. ప్రొనౌన్సియేషన్ రాదు మీకు. We are ashamed. I also studied from the same school. And I doesn't know how to pronounce it also. ఇవన్నీ దొంగ స్కామ్లు. అవన్నీ కరెక్ట్ మాట్లాడండి. చాలా ఉంది. నేను చంద్రబాబు నాయుడు విధేయుడిని. నేను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పాడు చేయాలని లేను. ఆయన కూర్చోంటే లేబెట్టలే. కానీ నాకు కొన్ని వ్యక్తిగతంగా నేను మాట్లాడతా. పార్టీకి డ్యామేజ్ చేయను, అవసరం లేదు. పార్టీకి అవసరం కష్టపడతా. 5 ఏళ్ళు నేను ఒక్కనే కష్టపడింది. మొత్తం పోటీ నేను బాధపడ్డా. నాకు తెలిసి మళ్ళీ ఐ విల్ కమ్ ఫ్రమ్ ద బాటమ్. ఈ నాయకులు చాలా మంది ఉన్నారు. ఈరోజు అన్ని తిరుగుతా ఉన్నాము. ఓవర్ నైట్ రిచ్ అయిన వాడికి 3 రేటు కూడా రాదు. ఓవర్ నైట్ రిచ్ అయిన వాడికి 3 రేటు కూడా రాదు. వాడి కార్లు ఎట్లా కూర్చుంటో తెలియదు, చైర్లు ఎట్లా కూర్చుంటో తెలియదు. నాయకులు అయిపోయినా బికాస్ ఆఫ్ ద రిచ్నెస్. We were taught
by our parents, by our teachers, how to behave. తగ్గేదే ఉండదు. రైట్ కాదు కొట్లాడతా మీరు అనుకోండి ఏమన్నా గారు ఏమి నాగమణి ఎవరో ఉండే కలెక్టర్ నాగలక్ష్మి కలెక్టర్ ఉన్నారు ఆ రోజు కూడా తీసే పేపర్లు వేసి చేసిన చెప్పి సార్లు నమస్కారం అమ్మా ఇక నేను రాను అని దాన్ని ఏమంటారు డూయింగ్ పేపర్స్ అనే కలెక్టరా చీఫ్ బిహేవ్ లైక్ ఏ కలెక్టర్ ఫర్ హౌ లాంగ్ యూ కెన్ వర్క్ when they are not doing, we have to give up. అదే చెప్పిన నమస్కారం తల్లి నమస్కారం ఏం రాస్తుంది వీడు కలెక్టర్ కేర్ చేయడు ఇంకోటి కేర్ చేయడు లేదు కలెక్టర్ అవుతాడు ఈజ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ మంచి చదువు సంఘం ఉంది కాబట్టి మనల్ని సెంట్రైట్ చేస్తారు ఇస్తే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను గ్రేటర్ వైజాగ్ లో జనసేన సీనియర్ నేతలు బొలిశెట్టి సత్య శివశంకర్ వీర మహిళలు వీధి వీధి తిరిగి ప్రచారం నిర్వహించారు. వీరు సినిమా చూడాలని ప్రజలను ఆహ్వానిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉత్సాహాన్ని కలిగించారు. వీధుల్లో భారీ ప్రచార యాత్ర నిర్వహించి సినిమాకు మద్దతు తెలుపుతూ సంకల్పం ప్రకటించారు. రేవంత్ రెడ్డి మహిళలకు 300 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చే ప్రకటన చేసి సంచలనంగా మారారు. ఈ రుణాలతో 30 రోజుల పాటు సంబరాలు జరుపుకోమని పిలుపునిచ్చారు. రేవంత్ బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అయితే కేటీఆర్ ప్రకటించిన ప్రకారం ప్రభుత్వం ఇప్పటికే 6,50,000 రేషన్ కార్డులు ప్రజలకు అందజేస్తుందని తెలిపారు. మొన్న కాంగ్రెస్ పేపర్ స్టేట్మెంట్ చూసాను. 300 కోట్లు వేసారట మన ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలకు. దానికి నెల రోజులు సంబరాలు చేసుకోవాలన్నట. 300 కోట్లు వేసి 30 రోజులు సంబరాలు చేసుకోవాలన్నట. ఇది వాళ్ళ కాంగ్రెస్ లెక్క. మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చినాం ఎరికేనా మీకు? 3,000 కోట్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు కానీ చెప్పుకోలేదు. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, రేషన్ కార్డులు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఇవి రొటీన్గా జరిగే పనులే కదా. కొత్తవి రైతు బంధు దళిత బంధు పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి కానీ ఇవేం చెప్పుకునేది అని మనం అనుకున్నాం. ఇలా ఎంత గలీజ్ అంటే వ్యవహారము. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆయన వెంబడి వరుసగా మంత్రులందరూ మాట్లాడతారు. ఏమంటారు వాళ్ళు? ఒక్క కార్డు ఇవ్వలే రేషన్ కార్డు అంటారు. ఇక్కడనే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు, అక్కడ ఉన్నారు, నేనున్నా, మేమందరం మంత్రులుగా అందరం 6.5 లక్షల కార్డులు, ఒకటి కాదు 2 కాదు 6.5 లక్షల కార్డులు మన ప్రభుత్వం ఇచ్చుకున్నాం. 90,000 ఒక్క రంగారెడ్డి జిల్లాకి వచ్చినాయని చెప్పి ఇప్పుడు అక్క గుర్తు చేస్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే మనము రేషన్ కార్డు ఇచ్చుడేదో గొప్ప పని అనుకోలే. మనం రొటీన్గా జరిగే వ్యవహారమే కదా. మీ సేవా సెంటర్లా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లా దరఖాస్తు పెట్టుకుంటే అయ్యే పని. దానికి రేషన్ కార్డుల పండుగ అని చెప్పి ముఖ్యమంత్రులు సభలు పెట్టి దానికి సన్నాయి నొప్పులు నొక్కాలని మనకు తెలియకపోయాయి. అది గొప్ప పని అనుకోలేం. మనం 300 కోట్లు ఇచ్చి 3,000 కోట్ల ప్రచారం చేయాలని మనకు తెలియలేదు, మనం అనుకోలేదు గొప్ప. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సిటీ న్యూస్.